హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అలాగే ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ఈరోజు ఒక కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం ఫైనాన్షియల్గా. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఒక 57 ఏళ్ళు ఉన్న వ్యక్తి తన ఇన్వెస్ట్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 లక్షలు, పిఎంఎస్లో ఒక 50 లక్షలు, రియల్ ఎస్టేట్లో ఒక 5 కోట్ల వరకు ఉన్నాయనుకుంటే ఇది రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంటే అనొచ్చా, లేదంటే ఏమైనా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందంటారా అతని ఏజ్ ప్రకారం చూసుకుంటే? డెఫినెట్గా అండి. ఇప్పుడు 57 ఇయర్స్ అన్నారు అంటే మేబీ ఒక 2-3 ఇయర్స్లో రిటైర్ అయిపోతారు. సో బై 60 ఆయన రిటైర్ అవుతారు. సో రిటైర్ అయినప్పుడు ఇక్కడ ఎక్కువ భాగం చూస్తే మనకి రియల్ ఎస్టేట్లో ఉంది. అంటే దాదాపు 5 crores రియల్ ఎస్టేట్లో ఉంది. అదే మనకి లిక్విడ్ అసెట్స్ చూస్తే పిఎంఎస్ అనేది ఒక లిక్విడ్ అసెట్, అందులో ఒక 50 లక్షలు ఉంది. తర్వాత మ్యూచువల్ ఫండ్లో 10 lakhs ఉంది. సో దీన్ని కంపల్సరిగా ఆయన రీబ్యాలెన్స్ చేసుకోవాలి. సో రీబ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏజ్ పెరిగే కొద్దీ మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 5 crore రియల్ ఎస్టేట్లో ఉందన్నారు. సో ఈ 5 crore అనేది లిక్విడ్ అసెట్ కాదు, ఎప్పటికప్పుడు అమ్మాలన్నా కూడా కుదరదు. ఇప్పుడు ఆయన ఏజ్ పెరిగింది కాబట్టి సో ఆయనకి ఎప్పుడు అవసరం వచ్చిందో తెలియదు. సో కాబట్టి దాన్ని లిక్విడ్ ఎక్కువ భాగం మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేటట్లు ఉండాలి. ఇంకోటి పిఎంఎస్లో ఉందన్నారు. సో ఈ పిఎంఎస్లో ఏంటంటే ఆయనకి ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో. ఎందుకంటే అక్కడ 20 స్టాక్సే ఉంటాయి, 20 స్టాక్స్ కన్నా ఎక్కువ ఉండవు, అగ్రెసివ్గా ఉంటుంది. అలాగే ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి పిఎంఎస్లో. సో రిటర్న్ కూడా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, హై రిస్క్ హై రిటర్న్. అలాగే మార్కెట్ పడిపోతే హై లాస్ కూడా వచ్చే అవకాశం ఉంది పిఎంఎస్లో, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా మినిమం 50 lakhs ఆ ప్రోడక్ట్ కూడా. సో అందులో ఇతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆల్రెడీ. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన పోర్ట్ఫోలియో ఎక్కడ బ్యాలెన్స్ అవ్వట్లేదంటే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఓన్లీ 10 lakhs ఉంది. సో ఇక్కడ ఇప్పటికిప్పుడు తీసుకోవాలంటే ఆయన పిఎంఎస్లో నుంచి కూడా తీయలేడు. పిఎంఎస్ కూడా ఏంటంటే ఒక లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఎమర్జెన్సీ అంటే ఆయనకి ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళు. సో ఆ పిఎంఎస్ ఫండ్కి ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. సో ఎక్కువ రిస్క్ లేకుండా తొందరగా విత్డ్రా చేసే ఫండ్స్ ఏమున్నాయంటే మ్యూచువల్ ఫండ్సే. 1 year లోపల తీస్తేనే 1% ఎగ్జిట్ లోడ్ ప్లస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. సో 1 year తర్వాత చూస్తే దేర్ ఆర్ నో ఛార్జెస్. ఇంకా అంతేకాకుండా కొన్ని మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. అంటే ఈ మల్టీ అసెట్ ఫండ్స్ ఏం చేస్తాయంటే కొంచెం ఒక 30% వచ్చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి, ఒక 30% వచ్చేసి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాయి, ఒక 40% వచ్చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్, డెట్ ఇలాంటి ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. సో అది ఫండ్ మేనేజర్ చూస్ చేస్తాడు. సపోజ్ మార్కెట్ హైలో ఉందనుకున్నాడు అనుకోండి, 30% కూడా ఈక్విటీలోని తీసేసి గోల్డ్లోనో రియల్ ఎస్టేట్లోనో, ఎక్కడ తక్కువ ఉందంటే డెట్లోనో, డెట్ అంటే సేఫ్లోనే ఇన్వెస్ట్ చేస్తాడు. సపోజ్ మార్కెట్ బాగా పడింది అనుకోండి, సో అతను అనుకున్న వాల్యుయేషన్ తగ్గితే ఇమీడియట్గా ఆ ఫండ్ నుంచి మనకి ఈక్విటీ ఫండ్కి స్విచ్ చేస్తాడు. సో ఈ విధంగా లో రిస్క్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఆ ఫండ్కి, అలాంటి ఫండ్స్కి, లేదంటే కొన్ని బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి, వీటన్నిటికి కూడా 3 months ఎగ్జిట్ లోడ్ 90 days. 90 days తర్వాత ఏమవుతుందంటే ఎగ్జిట్ లోడ్ అయిపోతుంది. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే అతనికి లిక్విడ్ అసెట్ ఉంటుంది. ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, అతనికి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి కంపల్సరీగా ఇన్కమ్ కావాలి, మంత్లీ ఇన్కమ్ కావాలి. సపోజ్ అతని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పలేదు. సో అతనే 1 lakh, సపోజ్ ఈ రోజుల్లో రిటైర్ అవ్వాలంటే మినిమం 1 lakh rupees కావాలి. 1 lakh లేకుండా రిటైర్ అయితే అది మంచి రిటైర్మెంట్ కాదు. సో దానికోసం ఏం చేయాలంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ నుంచి లిక్విడేట్ చేయాల్సిందే కంపల్సరీ. సో నార్మల్గా ఈ 3 డైవర్సిఫై ఉండాలి. అంటే రియల్ ఎస్టేట్లో సపోజ్ 50% ఉంటే ఈ పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్లో కలిపి 50 lakhs ఉండాలి. ఇది కరెక్ట్ పద్ధతి. సో లిక్విడ్ అసెట్ 50%. సో ఇది నార్మల్ రియల్ ఎస్టేట్ వచ్చేసి కొద్దిగా లాకింగ్ అసెట్. సో లాంగ్ టర్మ్లో అప్రిసియేషన్ వస్తుంది, లాకింగ్ అసెట్ కాబట్టి ఇందులో 50%. సో అతను కంపల్సరీగా ఒక 2 crores వరకు లిక్విడేట్ చేయాల్సి వస్తుంది. 5 crores ఒక 2 crores తీసేసి మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ భాగం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఫ్రీ. ఇంకొకటి వచ్చేసి ఓన్లీ ఇలాంటి ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి, ఓన్లీ బ్యాలెన్స్డ్ ఫండ్స్. ఎందుకంటే ఆయన ఏజ్ ప్రకారం వీటికి లో రిస్క్. ఇంకొకటి వచ్చేసి నిఫ్టీ 50 ఫండ్స్. ఇంకొకటి వచ్చేసి గోల్డ్, కొంచెం భాగం గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. లేదంటే మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి, ఇందులో కొంత భాగం గోల్డ్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా 3 అసెట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆయనకి ఏమైనా అత్యవసరం వచ్చినా కూడా ఇమీడియట్గా విత్డ్రా చేయొచ్చు. ఇంకొక రెండో సినారియో ఏంటంటే ఈయన సపోజ్ ఈయనకి ఏదైతే అమౌంట్ అవసరం లేదు, ఇప్పుడు 5 crores ఉంది, 2.5 crore మ్యూచువల్ ఫండ్, 2.5 crore మనం రియల్ ఎస్టేట్ సజెస్ట్ చేస్తున్నాం. ఈ 2.5 crore సపోజ్ ఒక 50 lakhs ఆయనకి ఇప్పుడు అవసరం లేదనుకోండి, ఈ 2 crores ఎప్పుడైనా తీయచ్చు అనుకో,
మనం 2 crores మీద ఆయన 1 lakh పెన్షన్ కూడా తీసుకుంటూ ఉంటాడు. ఓ 50 lakhs ఆయనకి ఏదైతే అవసరం లేదు ఉంటుందో ఈ 50 lakhs వాళ్ళ పిల్లలకి ఇద్దామని పెట్టుకుంటారు నార్మల్గా. 50 lakhs పిల్లలకు కానీ లేదంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ కోసం పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ 50 lakhs వరకు కొంచెం అగ్రెసివ్ పోర్ట్ఫోలియో, అందులో ఫ్లెక్సీ క్యాప్, కొంచెం బాగా మిడ్ క్యాప్, కొంచెం బాగా స్మాల్ క్యాప్ ఇవి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయడం కోసం, రిస్క్ ఫ్రీ కోసం. ఇవాళ రేపట్లో స్మాల్ క్యాప్లు కూడా పేరుకే స్మాల్ క్యాపే కానీ ఒక్కొక్క స్టాక్ వాల్యుయేషన్ చూస్తే అవి కూడా చాలా కోట్లలో ఉన్నాయి. సో సెబీ నామ్స్ ప్రకారమే ఇప్పుడు స్మాల్ క్యాప్ వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇందులో కూడా కొంచెం బాగా ఇన్వెస్ట్ చేయాలి. సో మరి అంత రిస్క్ ఏం లేవు. ఇంతకుముందు ఉన్నంత స్మాల్ క్యాప్ రిస్క్ ఇప్పుడు అంత రిస్క్ లేవు. సో ఒక 50 lakhs వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, నిఫ్టీ 50 ఫండ్, కొంచెం మిడ్ క్యాప్, కొంచెం స్మాల్ క్యాప్, రిమైనింగ్ అన్ని బ్యాలెన్స్డ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆయనకి డెఫినెట్గా సేఫ్, ఇదంతా సేఫ్ పోర్ట్ఫోలియో అండి. ఇక్కడ ఎక్కడ రిస్క్ లేదు. 12% రిటర్న్ ఈజీగా జనరేట్ చేయొచ్చు ఈ పోర్ట్ఫోలియోతో. ప్లస్ ఈ 2.5 crore ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఆయన. ఈ 2.5 crore రియల్ ఎస్టేట్ ఉంది, ఇది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకోలేరు పరిస్థితులను బట్టి. సో అప్పుడు మనం ఇప్పుడు మనం సేల్ చేయాలంటే తక్కువ అడుగుతారు, మనం కొనాలంటే ఎక్కువ చెప్తారు, మనం అమ్ముతానంటే సేల్ తక్కువ చెప్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఏమైనా రియల్ ఎస్టేట్ అమ్మాలంటే దానికి టైం ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ లేకపోతే ఒక ఫ్లాట్ అమ్మాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి 1 year టైం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 1 yearలో మంచి డీల్ వచ్చినప్పుడు మనం అమ్మాలి. మనం 1 monthలో అమ్మేయాలంటే దానికి సగానికి అడుగుతారు. సో అలాంటి రిస్క్ని తప్పించుకోవడం కోసం మనం కొద్దిగా ఈ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఈరోజు అమ్మితే డే ఆఫ్టర్ టుమారో మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. రేపు మాపో ఇది D+1 అయిపోతుంది. అంటే ఈరోజు అమ్మితే రేపు మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్లో 12% రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్లో 12% రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది లిక్విడ్ అసెట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇలా కంపల్సరీగా ఆయన డైవర్సిఫై, రీబ్యాలెన్స్ కంపల్సరీ చేసుకోవాలి ఎవ్రీ 1 year. సపోజ్ 1 year తర్వాత మనం మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. ఈ మ్యూచువల్ ఫండ్ బాగా పెరిగింది అనుకోండి, కొంత భాగం తీసేసి రియల్ ఎస్టేట్కి మనం డైవర్ట్ చేయొచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది అనుకోండి, కొంత భాగం తీసేసి మనం మ్యూచువల్ ఫండ్కి డైవర్ట్ చేయొచ్చు. ఇలా రీబ్యాలెన్స్ చేసుకుంటే ఆయనకి డెఫినెట్గా మంచి రిటర్న్ వస్తుంది ఫ్యూచర్లో. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఇతను సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అండ్ ముఖ్యంగా కొంచెం రిస్క్ ఫ్రీగా మనం ఇక్కడ ప్లానింగ్ అనేది మీరు చెప్పడం జరిగింది. అండ్ ఇలాగే రిస్క్ ఫ్రీ ప్లానింగ్ ఫైనాన్షియల్గా మీరు చేసుకోవాలనుకున్నట్లయితే ఎలా చేసుకోవాలి, మీకున్న ఫండ్స్ ఏంటి, మీకున్న స్టెబిలిటీ ఏంటి, మీరు ఎంత సంపాదిస్తున్నారు, ప్యాసివ్ ఇన్కమ్ ఉందా, దాన్ని ఎలా సంపాదించుకోవాలి, స్టాక్ మార్కెట్ని ఎంత ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేసుకోవాలి, ఈ విషయాలన్నిటిపై మీకు పూర్తి వివరాలు ఇవ్వడానికి కోసం సార్ రెడీగా ఉన్నారు పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా. సో మీ డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఈరోజు మనం మాట్లాడిన ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.